అండ్ ఐ డెంట్ గివ్ మై క్యారెక్టర్ వన్ లార్జర్ దెన్ లైఫ్ మూమెంట్ సినిమాలో మీరు చూస్తే డెకాయిట్లో. అంటే ఎలాంటి లార్జర్ ఉన్నాయి కానీ ఐ మీన్ టు సే ఆ మూమెంట్స్ ఉన్నాయి. కానీ వచ్చి ఊరిని కాపాడాడు అన్న స్పేస్ నేను ఇవ్వలే. అవును, బికాజ్ ఐ ఫీల్ దేర్ ఆర్ బిగ్ స్టార్స్ హూ ఆర్ డూయింగ్ దట్. హూ షుడ్ డూ దట్. సో ఐ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. అందరు లవ్ చేస్తున్నప్పుడు మనం థ్రిల్లర్ చేస్తాం. నేను ఇందాక నేను అడిగింది అదే. నేను నౌ యూ కేమ్ టు దట్ ఆన్సర్. సో ఐ వాంటెడ్ టు డూ a love story. No one's doing love stories. Only. I wanted to do a love story. And the kind of responses we got from women. నేను ఎప్పుడు కొరవేళ్తా అంటే మాట ఎఫ్డిఎఫ్ఎస్ మీరు వస్తారు పొద్దునే, ఒక్కొక్కళ్ళు ఒక ఫ్రెండ్తో వస్తాడు. ఆడవాళ్ళు సండే దాకా రారు, కానీ వచ్చినప్పుడు 8 టికెట్లు 10 టికెట్లు 5 టికెట్లు దిగుతాయి. మీరు రెండే మీరు లోపల 3 సార్లు చూస్తారు, కానీ వాళ్ళు ఒక్క జట్కాలో 10 టికెట్లు దిగుతారు. 10 టికెట్లు దిగుతాయి. అవును, అదే ఆ ఫ్యామిలీ ఇమేజ్ అదే దానికి ప్లస్. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ ద సెకండ్ వీకెండ్ ఆఫ్ డెకాయిట్. ఎగ్జాక్ట్లీ, సెకండ్ వీకెండ్ అంత హోల్డ్. అంటే ఇందాక నువ్వు దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ అన్నావు. అంటే నేను వెంటనే, అంటే జర్నలిస్ట్ మైండ్స్ అండ్ బ్యాడ్ మైండ్స్ కదా, నేను వెంటనే దేని మీదకి ల్యాండ్ అయిపోయానంటే, అంటే ఇలాంటి లవ్ స్టోరీ ఉందా శేషికి లైఫ్లో? నన్ను ఎవరు జైల్లో పెట్టలేదండి, కానీ రియల్ లైఫ్లో జరిగే చిన్న చిన్న సన్నివేశాలని మనం ఇన్స్పిరేషన్గా మన సినిమాలో వాడతాం. డెఫినెట్లీ కరెక్ట్. సో న్యూయెన్సెస్ ఉంటాయి సినిమాలో. ద హల్వా యాంగిల్ ఇన్ రియల్ లైఫ్ ఇస్ సాంబార్ రైస్ ఇన్ మై యాక్చువల్ రియల్ లైఫ్. ఓకే, ఇలాంటి చిన్న వేర్ ఫస్ట్ లవ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ అవడం వల్ల నాకు నచ్చినట్టు సాంబార్ రైస్ ఉండాలని ఒక ఛాలెంజ్లో పెట్టుకుంది. వాళ్ళకి చేయడం రాదు కదా, చేయడం సాంబారే రాదు వాళ్ళకి. సో అలా దానికి ఒక హల్వా ఈక్వివలెంట్ వెతికాం. ఓకే, ద టాటూ థింగ్ ఐ సా ఆన్ అ ఫ్రెండ్స్ హ్యాండ్. ఓకే, ఇలా అదే నువ్వు ఆ డెలికేట్ థింగ్స్ బాగా క్యాచ్ చేస్తావు. ప్రతి సినిమాలోనే ఉంటాయి అవి, బట్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఈ సినిమాకి ఒక విజువల్ మెటఫోర్ ఉందండి. నేను చాలా మందితో అంటాను, ఇది ఏంటంటే ఒక సిమెంట్ ఫుట్పాత్ అనుకోండి, ఆ సిమెంట్ ఫుట్పాత్లో చిన్న క్రాక్ ఉందనుకోండి, ఆ క్రాక్లోంచి ఒక చిన్న పువ్వు బయటకు వస్తుంది. దట్స్ వాట్ డెకాయిట్ ఇస్ టు మీ. ఓ, చాలా పొయిటిక్గా ఉంది ఎక్స్ప్రెషన్. నా మైండ్లో అదే, నేను అలానే చెయ్యాలనుకున్నాను. వేర్ రఫ్గా ఉండాలి, అంత రఫ్గా మనం ఫుట్పాత్ చూడగా అని అంటాం. కరెక్ట్. సో అలా అనిపించాలి, దాని మధ్యలో సంథింగ్ టెండర్ అండ్ బ్యూటిఫుల్ రావాలి. కరెక్ట్. దట్ వాస్ ద పర్పస్ ఆఫ్ ద లాస్ట్ 23 minutes. లాస్ట్ 20 minutes ఎక్స్ట్రాడనరీ, వెరీ గ్రిప్పింగ్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అంటారు చూడు, అవన్నీ దానికి పనికొస్తాయి లాస్ట్ 23 minutesకి. బట్ నాకు ఇంకా అందులో ఇంకో పారాడాక్స్ ఏమనిపించిందంటే, అడ్యూసేషు అలవింగ్ ది అదర్ క్యారెక్టర్ టు డామినేట్ ది స్క్రిప్ట్ సంథింగ్ వెరీ, నాకు పారాడాక్స్ లాగా అనిపించింది అనమాట. తనే రాసుకుంటాడు, అన్ని సీన్లు తనే ఉండాలి, తను ఉంటాడు, ఉన్నా కూడా ఇబ్బంది లేదు, జనం చూసారు. ఎవరు సినిమా కూడా రెజినాకి అలానే రాసాం, కానీ ఇది వేరు. చాలా ఇమోషనల్ డ్రైవ్ అంతా కూడా ఆవిడే హ్యాండిల్ చేసింది బాగా, చాలా బాగా. అంటే దానికి ఇంకొక రీజన్ కూడా ఉందండి. ఇన్ అ లవ్ స్టోరీ యూ హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ద గర్ల్. కరెక్ట్, దట్ ఈస్ రైట్ ఫార్ములా. మీరు ఏఎన్ఆర్ గారు పాత సినిమాలు చూస్తే ద హీరోయిన్స్ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. I feel that it is very important. Or even, Sam's introduction, EMI చేసారు, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, బట్ Sam's Jesse is such a beautiful character. I feel in love stories you really need that. లవ్ స్టోరీలు ఎప్పుడు గర్ల్కి చాలా సీతారామంలో సీత ఫస్ట్. ఆ సీత కష్టాలన్నీ దీనిలో పడింది. సో అండ్ I'm so happy Mrinal got the acclaim she did. ఇది నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి I constantly say there are 2 heroes to this film. అవును, మొదటి నుంచి చెప్తాను, నేను ఎదురుగా చెప్తున్నాను. ఐఎమ్ సెక్యూర్, నాకు అలాంటి మెంటల్ సెక్యూరిటీ ఉంది, ఇన్సెక్యూరిటీ లేదు. మృణాల్ ఈ సినిమాలో ఎంత హిట్ అవుతే ఈ సినిమా అంత హిట్ అవుతుంది, ఈ సినిమా ఎంత హిట్ అవుతే నేను అంత హిట్ అవుతాను. భలే స్వార్థపరుడు కదా, సింపుల్ సెల్ఫిష్ ఫెలో. అంతేనా? సెల్ఫిష్ కాదు, బట్ సినిమా ఉంటేనే కదండి మనం అంతా ఉండేది. అదేలే. ఇంకోటి I've always believed in writing. I've attempted to, not that I've been successful every time, but I've attempted to write good characters for women.
ఇప్పుడు గూఢచారులో శోభిత క్యారెక్టర్ కాకుండా, మధుశాలిని క్యారెక్టర్ కాకుండా, సుప్రియ గారి క్యారెక్టర్ ప్లేయింగ్ నాదియా ఖురేషి ఉంది. హీరో నేను సినిమాకి. నాదియా ఖురేషిస్ క్యారెక్టర్ బాడీ స్లామ్స్ మీ. అవును, నాదియా ఖురేషి ఇంట్రడక్షన్లో నన్ను బాడీ స్లామ్ చేసి నేను ఫైట్ చేయలేకపోతాను. కరెక్ట్. సో ఐఎమ్ ఆల్వేస్ ఓకే విత్. అదేలే, నీ ఫైనల్ అంటే సినిమా బాగా ఆడితే నా అడివిశేష సినిమా హిట్ అంటారు అంతే. అదొక్కటే నీ టార్గెట్ కదా. మీరు చూస్తే ఇఫ్ యూ రీడ్, ఇప్పుడు నేను ఎవరు గురించి చెప్పాను కదా, ఇఫ్ యూ గో అండ్ రీడ్ ద రివ్యూస్ నౌ ఆఫ్ ఎవరు, ఐఎమ్ మెన్షన్ ఆఫ్టర్ రెజినా. చూడండి. ఓ, యువర్ మెన్షన్డ్ ఆఫ్టర్ రెజినా. అండ్ సినిమా రామ్జీ రాశాడు, మేము అడాప్ట్ చేసాం. ఎంత కాదన్నా బిహైండ్ ద సీన్స్ కొంత నా కంట్రిబ్యూషన్ ఉంది. నేను సినిమాకి హీరోని, క్షణం గూఢచారి చేసిన హీరోని. బట్ అండ్ ఐమ్ ఓకే విత్ ఇట్. ఎక్కడో నీకు ఆగడం తెలుసు అంటే ఇలా తగ్గడం వల్లనే అక్కడ నెగ్గుతున్నామని నా ఫీలింగ్. ఎక్కడ తగ్గడం తెలియాలని. అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అంటే ఇట్స్ బేసిక్లీ దిస్ సెన్స్ దట్ a great female character in a film makes for a much richer film. మచ్ రిచర్ ఫిల్మ్. Much richer.